ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు పెద్దలు సాధన అధ్యక్షులు ఇస్మాయిల్ గారికి, ఈ కార్యక్రమ వ్యవస్థాపకులు మరి ఈ సంఘానికి ముందుండి నడిపిస్తున్న మిత్రులు అచ్యుతరావు గారికి, అలాగే వెంకటేష్ మాస్టర్ గారికి, డేవిడ్ రాజు గారికి, ఇతర పెద్దలకు, నాతో విచ్చేసిన నాయకులు వెంకట రామారావు గారికి, మండల జేసీఎస్ కన్వీనర్ వెంకట సన్యాసరావు గారికి, పెద్దొద్దు మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ జూనియర్ అప్పనాయుడు గారికి, సోదరులు ప్రముఖ జర్నలిస్టు రాజు గారికి, వేదిక ముందున్న సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, చాలా కాలం నుంచి అర్జునరావు గారు కానీ వారి సోదరులు అప్పారావు గారితో కానీ మాకు సుదీర్ఘ పరిచయం. వాళ్ళు ఎప్పుడూ మా ఇంట్లోనే ఎక్కువగా ఉండేవారు. మా నాన్నగారు మరి బ్రతుకున్న టైంలో శాసనసభ్యునిగా సర్పంచ్గా ఉన్న కాలం నుంచి కూడా మరి అర్జునరావు గారితో, అప్పారావు గారితో, ఇతర సూర్యబాబు గారు, ఇతర మిత్రులందరితో కూడా మరి మాకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటూ వారితో మేము కూడా ఒక కుటుంబ సభ్యులాగానే ఈరోజు వరకు మెలుగుతూ వచ్చాం. మరి ఈ సంఘం ఏర్పాటు నుంచి దినదినాభివృద్ధి చెందుతూ సంఘం తరఫున అనేక కార్యక్రమాలు మరి చేయడం చూస్తున్నాం. ఎంతో ప్రయాసాలు కోర్చి మరి అర్జునరావు గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అర్జునరావు గారు 2004లోనే మరి అప్పుడు బాబ్జీ గారు ఎమ్మెల్యేగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలోనే ఈ సైట్ కావాలి, మేము కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాం అని చెప్పి అప్లికేషన్ పెట్టడం జరిగింది. అయితే మరి ఆ పెట్టిన ముహూర్తం బాగోలేదు, లేదా మా తాలూకా మా నాయకులు మరి కోఆపరేట్ చేయకో ఆ ఫైల్ అలా వెనక్కి వెళ్తూనే ఉంది. మరి మొన్న ఒక సంవత్సరాల క్రితం మరి అయిపోతుంది అని చెప్పి సెక్రటేరియట్లో కూడా మరి మూవ్ చేసి జిల్లా కలెక్టర్ గారికి వస్తే కరెక్ట్గా అదే టైంలో మరి జిల్లా వెరిఫికేషన్ అవడం, మళ్ళీ ఆ ఫైలు వెనక్కి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా జరిగిన మరి ఆలస్యానికి మేము కూడా మరి మిమ్మల్ని క్షమాపణ కోరుతూ, ఏదైతే మేము అర్జునరావు గారికి మరి తప్పనిసరిగా మేము ఎంపీపీగా ఎన్నికే 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ స్థలం కేటాయించి ఆ స్థలానికి అయ్యే ఖర్చు కూడా, బిల్డింగ్ అయ్యే ఖర్చు కూడా మరి ఏదైతే ఈ ఫార్మా కంపెనీ నుంచో, ఎన్టీపీసీ కంపెనీ నుంచో, ప్రభుత్వం నుంచో ఏర్పాటు చేసి మేము మా తాలూకు ఆలస్యానికి మరి పరిహారంగా అది కూడా చేస్తామని చెప్పి మరి ప్రభుత్వ నిధులు ఏమన్నామండి, లేదా ఫార్మాసీ నిధులు ఏమనండి, లేదా ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధులు ఏమనండి, ఏదైనా నిధులు ఎక్కడి నుంచి సంపాదించి మరి మీకు కమ్యూనిటీ హాల్ కూడా మేము కట్టిస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ, ఏదైనా మా వల్ల అక్కడ మీరు అడిగిన స్థలంలో ఒక గుడి కడతామని చెప్పి స్థానికులు ఇబ్బంది పెట్టడం వల్ల కొంత లేట్ అయిన మాట వాస్తవం. కానీ అది కూడా మన నాయకులు కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఈ ఇన్విటేషన్ రాగానే మాకు భయం వేసింది, మేము ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి లేదో, ఇప్పటికే బాగా లేట్ అయింది అని చెప్పి చాలా బాధపడ్డాం. అయినప్పుడు కూడా అది త్వరలోనే పరిష్కారం చేసి మీ నిర్మాణానికి కూడా మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా మేము కూడా మొదటి ఎఫర్ట్స్ పెట్టి ఆ నిర్మాణానికి వచ్చి కూడా చాలా వరకు మేము మరి మీకు అందజేస్తామని చెప్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం. లూయిస్ బ్రెయిలీ గారి తాలూకా విశిష్టత, ఏదైనా వైకల్యం అనేది శరీరానికి తప్ప మనసుకు కాదని, మనస్సు దృఢంగా పనిచేస్తుంది. ఏదైనా వైకల్యం దేవుడి వైకల్యం ఇస్తే వారికి ఐక్యూ లెవెల్స్ కానీ తెలివితేటలు కానీ అపారంగా ఇస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇంత ఏదైనా వైకల్యం ఉన్నప్పటికీ కూడా చక్కగా మరి మనం దృఢమైన మనసుతో మీరు ఉద్యోగాలు చేస్తూ మీ కుటుంబానికి మీరు ఆధారంగా ఉండి జీవించడం అనేది నిజంగా అభినందనీయం. మీ అందరినీ కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ చక్కటి కార్యక్రమం నిర్వహించిన అర్జునరావు గారికి, ఇస్మాయిల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.